ఫ్రెండ్స్, ఇలా కాళేశ్వరం ప్యాకేజ్ నెంబర్ 10కి వెళ్తున్నాం. 2 years నుంచి ప్లాన్ చేసి అయితే ఇవాళ కుదిరింది. మాది వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్. మొత్తానికి మా మేడం వాళ్ళు అయితే వచ్చేసారు. అదే మేడం చెప్పండి. ఫైనల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఫైనల్ గా బస్ అయితే అయ్యే పక్కన పార్క్ చేసినాం. ఇగో టీ టైం. టిఫిన్ ఎలా ఉంటుందో తెలియదు. మా సార్ అయితే సజెస్ట్ చేసిండు మంచిగా ఉంటుందని. అయితే టిఫిన్ తాగేసి కాఫీలు తినేసి వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పొద్దున 5కే స్టార్ట్ అయ్యాం కదా, సో టిఫిన్ కోసం అని రోడ్ సైడ్కి బస్ ఆపాము. ఫ్రెండ్స్ ఇంకో 1 hour అయితే రీచ్ అవుతాం ఫ్రెండ్స్. హే హాయ్ గైస్, ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఫైనల్ గా రీచ్ అయినాం. అందరు కట్టెక్కుతారు ఫ్రెండ్స్. కట్ట మొత్తం నడిపిస్తారు ఫ్రెండ్స్. ఏం చేయాలి, కాకపోతే ఈరోజు టెంపరేచర్ కొంచెం కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఎండ కొట్టిదని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. టెంపరేచర్ మొత్తానికి అయితే కాళేశ్వరం పాడికి వచ్చినాం. బస్ అక్కడ ఆపేసి నడుచుకుంటూ వస్తున్నాం. అందరూ ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతుర్రు. ఇది చాలా పెద్దగా ఫైనల్ గా అయితే ఎక్కేసిన. ఇంకొంచెం సేపు ఆగితే మీకు డ్యామ్ గిట్ట చూపించబోతున్నాం. ఫైనల్ గా మేము మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాం. అయితే ఫైనల్ గా ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే ఇప్పటికి రీచ్ అయినాం. అయితే ఇది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ నెంబర్ 10. మీరు చూస్తే మన ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళారు. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. అయితే కాళేశ్వరం ప్యాకేజ్ నెంబర్ 10కి వచ్చేసాం. ఇంకా చూసుకోవచ్చు మీరు, డ్యామ్ కనబడుతుందిగా. మొత్తం మాకు 5 hours జర్నీ బట్టి మొత్తం ఇది రానికి మేడ్చల్ వచ్చి. హే హాయ్ గైస్, ఇదైతే ఒక ఎర్తన్ డ్యామ్. దీన్ని ప్రతిమ ఇన్ఫ్రా వాళ్ళు కట్టినారు. చాలా బాగా కట్టారు. ఇదైతే అన్నపూర్ణ డ్యామ్లో ఫస్ట్ బాండ్. ఇది 3 బాండ్స్ ఉంటాయి, దానిలో ఇది ఫస్ట్ బాండ్. ఇవైతే హెడ్ స్లూయిస్ అండ్ గేట్స్. ఈ గేట్ లిఫ్ట్ చేస్తేనే కిందున్న 30,000 ఎకరాలకి నీళ్ళు అనేది సప్లై అవుతుంది. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 3.5 TMC. రంగనాయక సాగర్ నుంచి మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి కొండపోతాం. అక్కడ నుంచి ఇది వాటర్. ఇది వచ్చి 3.5 TMC వాటర్ స్టోరీ వచ్చి. లాస్ట్ ఇయర్ వాటర్ రాలేదు కదా, అందుకని తక్కువ ఉన్నాయి వాటర్. 3.5 TMC అంటే వస్తే ఆ లెవెల్కి వచ్చేస్తాయి. వైట్గా కనబడుతుంది కదా, ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం ఇటు సైడ్ ఒక 30,000 ఎకరాలకి వాటర్ ఇస్తాం. 30,000 ఎకరాలు కొత్త ఆయకట్ట. పాత దీని మీద మన క్రియేట్ అయింది. మళ్ళీ ఇది క్రియేట్ అయింది 30,000 ఎకర్స్. దానికి నీళ్ళు ఇవ్వడానికి మనకి ఇక్కడ నుంచి హెడ్ స్లూయిస్ అంటారు. 4 హోల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ 4 హోల్స్కి 4 గేట్లు. అంటే ఇవి ఎమర్జెన్సీ గేట్స్, అవి మన సర్వీస్ గేట్లు. అంటే మనం యూజ్ చేసుకోవడానికి రిపేర్ వచ్చినప్పుడు 2 గేట్లు తీసి ఇదేంటి సార్? అన్నపూర్ణ. మీరు చిన్న కొడుకు ఇది ఇంకా వాటర్ సార్, వాటర్ ఎక్కడ నుండి వస్తాయి సార్? ఇది మనకు వాటర్ మిడ్ మానేర్ నుంచి వస్తాయి. మిడ్ మానేర్కు అక్కడ మన మేడిగడ్డ నుంచి వస్తాయి. కాకపోతే మిడ్ మానేర్కు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే SRSC నుంచి కూడా డైరెక్ట్ లైన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం మేడిగడ్డ రిపేర్ అయింది కదా, వాటర్ లేదు, SRSC నుంచి మిడ్ మానేర్కి వస్తాయి. మిడ్ మానేర్ నుంచి ఇందులోకి మనం ఇప్పుడు పంప్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్తే మనం చూపుతాం, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది పంప్ హౌస్. దాని నుంచి బయట పడితే అక్కడ NOF డ్యామ్ కనబడుతుంది. NOF అంటే సార్ నాన్ ఓవర్ఫ్లో, అంటే నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ పోకుండా వేయడానికి అక్కడ ఒక కట్ట కట్టాము. నుంచి మనం వాటర్ ఇందులో నుంచి మళ్ళీ అటు వెళ్ళేటి అటు వెళ్తాయి. ఇక్కడ ఒక 30,000 ఎకరాల మనం నీరు ఇస్తాం. ఓకే ఓకే సార్. ఇవి వచ్చేసి ఆయిస్ట్ అంటారు. ఇప్పుడు మీరు నిలుచున్న ఏరియా అంతా ఆయిస్ట్ ఇస్తారు.
అంటే లోపల గేట్ ఆపరేషన్ చేయడానికి ఇవి. వీటిని రూప్ డ్రమ్స్ అంటారు. ఇందాక బాగా ఏం ఆయిల్ వాడతారు, కార్డియం ఆయిల్ వాడతారు. ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, దీన్ని కార్డియం ఆయిల్ అంటారు. ఆ రూప్ పాడవకుండా మనకు లిఫ్ట్ చేసినప్పుడు రూప్ టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినప్పుడు అది రూప్ వీక్ అవుతుంది. అది వీక్ అవ్వకుండా పైన బ్లాక్ అంతా పోసాం కదా, కార్డియం ఆయిల్ అంటారు. ఇది నార్మల్ గ్రీసే, ఈ మామూలుగా మిగతా అంతా వేసేది నార్మల్ గ్రీస్. ఇప్పుడు ఫ్రెష్గా వస్తే ఫిల్ చేస్తారు కదా సార్. ఇప్పుడు వస్తే గవర్నమెంట్ మనకి ఫిల్ చేయమని చెప్తే అక్కడ నుంచి అక్కడ మేడిగడ్డ నుంచి మానేరుకు ఫిల్ అయినా మానేరు నిండితే మనకి మానేరు 26 TMC లావచ్చు. అక్కడ నుంచి ఇంకో దాంట్లో మనకు మేడిగడ్డ నుంచి ఇక్కడికి ఎంత లేదన్నా 650 మీటర్లు 690 మీటర్లు హైదరాబాద్ రావడానికి. కిలోమీటర్లు మీటర్ హైట్ ఓకే. ఆ హైట్ని మనం అక్కడక్కడ స్టోరేజ్ కట్టుకుంటా ఒక్కడ లిఫ్ట్ చేసుకుంటే హైదరాబాద్ అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ 690 మీటర్ల హైట్. ఆ హైట్ని మనం ట్యాంక్ కట్టుకుంటూ అక్కడ కొంచెం లేకుండా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ఎన్నోది లింక్ 9, ఇది ప్యాకేజ్ 9 ఏమో. అది ప్యాకేజ్ 10 అంటారు. ఇది అన్నపూర్ణ రిజర్వాయర్ ప్యాకేజ్ 10. మొత్తం 20 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 28 ప్యాకేజెస్. ఆ ప్యాకేజ్లో ఇది 10వ ప్యాకేజ్. 10వ ప్యాకేజ్. ఇది ప్రతిమ మన HCC మెయిల్ ఓకే సార్. ప్యాకేజ్ నెంబర్ 10 అయితే రిజర్వాయర్ చూసేసినాం. ఇప్పుడు అన్నటన్నకి వెళ్తున్నాం. ఇది కట్టిన వాళ్ళు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా కట్టినారు. ఇప్పుడు అన్నటన్నలు పోదాం. అన్నటన్నల్ 3 కిలోమీటర్స్ ఉంటుందంట. అక్కడ కూడా మీకు వాటి చూపిస్తాం మొత్తం. ఫాలో కానీ బస్ కూడా వాళ్ళే అరేంజ్ చేసినారు. ఆ బస్ అయిపోతుంది ఇప్పుడు మనం. లోపలికైతే వచ్చేసినాం ఫైనల్గా. ప్యాకేజ్ నెంబర్ 10 లోపల టన్నర్లకి. ఇక్కడ మొత్తం 4 మోటార్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోటార్ 106 మెగావోల్ట్స్ అట. చాలా పెద్దగా ఉన్నాయి. కూడా చాలా పెద్దగా ఉంది. ఇది మీరు చూడవచ్చు ఒకసారి. అటు 2 పంపులు ఉన్నాయి, ఇటు 2 పంపులు ఉన్నాయి. ఈ మొత్తం 3 కిలోమీటర్స్ టనల్ అట. ఇది సార్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇక్కడ లోపల ఎంటర్ అయినాక బోర్డు పెట్టారు. ఈ బోర్డులో ఈ పంప్ హౌస్ యొక్క రూట్ మ్యాప్, ఇంకా ఏ మోటార్ ఎక్కడుంది, దాని కెపాసిటీ ఏంది అన్నీ ఇలా మెన్షన్ చేశారు. ఒకసారి ఈ బోర్డు మీద చూస్తే మనం అన్ని పంప్ హౌస్ గురించి తెలుసుకోవచ్చు. దీనిలో ఏ మోటార్ ఎక్కడుంది, ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత వాటర్ అనేది లిఫ్ట్ చేస్తారు వీడికి వెళ్ళి అనేది ఈ బోర్డు చూసి మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత దాని నేమ్ అనేది అన్నపూర్ణ రిజర్వాయర్గా రీనేమ్ చేసినారు. కానీ అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంటుంది. ఇది మిడ్ మానేరు. అంటే ఈ ప్రాజెక్ట్కి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మేడిగడ్డ నరసింహేరు ఉంది కదా, ఇది మొత్తం లింక్స్ ఉంటాయి. మన ఓన్లీ లింక్ 4 ఇది. అంటే లింక్ 4లో ప్యాకేజ్ 10 అంటే ఇది 11, 12 ఉంటుంది. నెక్స్ట్ 14 ఉంటుంది. మల్లన్న సాగర్ ఉంది కదా, అక్కడ వరకు వాటర్ వెళ్ళిపోతుంది. అది లింక్ 4. మనకి మేడిగడ్డలో చాలామంది డౌట్ ఏముంటుంది అంటే మేడిగడ్డ డ్యామ్ అయ్యేది కదా, ఇక్కడ వాటర్ వస్తే లేవని. ఇంకేమంటే లింక్స్ ఉంటాయి కాబట్టి మనకు మేడిగడ్డ ఒకవేళ వర్క్ చేయకపోయినా కానీ SRSP నుంచి వాటర్ వస్తుంది. మనం మిడ్ మానేరు, మనం మిడ్ మానేరు నుంచి ఇక్కడ పంప్ అవుతుంది కదా, ఇది పంప్ అవుతుంది. ఇక్కడ 4 పంప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 106 మెగావాట్ కెపాసిటీ ఉంటుంది. అంటే మనం ఒక పంప్ రన్ చేస్తే 106 మెగావాట్ పవర్ తీసుకుంటుంది. నెక్స్ట్ దీనికోసం మనం ఏం చేసినాము, గ్రావిటీ కెనాల్ ఉంది, టన్నెల్ ఉన్నది.
నెక్స్ట్ డ్రాఫ్ట్ ట్యూబ్లు అని 4 ఉంటాయి. 4 పంపులు 4 డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఇక్కడ మిడ్ మార్కెట్ నుంచి అప్రోచ్ ఛానల్లో నెక్స్ట్ మన గ్రావిటీ కెనాల్ 2 కిలోమీటర్స్ దాకా ఉంది, అరౌండ్ 2 కిలోమీటర్స్. దాని తర్వాత టన్నెల్ ఉంటుంది 7 కిలోమీటర్ అంటే 7.5 కిలోమీటర్స్ టన్నెల్ ఉంటుంది. అంటే మనకు గ్రావిటీ కెనాల్లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ మనకు అండర్ గ్రౌండ్లోనే వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పంపులో మనం పంప్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం అరౌండ్ 90 to 95 మీటర్స్ లిఫ్ట్ చేసి ఇక్కడ మన ఎన్వైఎఫ్ డ్యామ్ అని ఉంటుంది. ఆ డ్యామ్ మీద పెడతాం. అక్కడ సిస్టమ్ ఉంటుంది, డెలివరీ సిస్టమ్. అక్కడ నుంచి రిజర్వాయర్ వెళ్ళిపోతుంది. ఆ రిజర్వాయర్ మనకు మొత్తం 3 బండ్స్. మీరు బండ్ 1 చూసినారు కదా ఒకటి, అట్లాంటివి ఇంకో 2 బండ్స్ ఉంటాయి, ఎర్త్ బండ్స్. ఇంకోటి ఏమో కాంక్రీట్ బండ్ ఎన్వైఎఫ్ డ్యామ్, నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ అని ఉంటుంది. ఇది మొత్తం ఈ రిజర్వాయర్ అంటే మన ప్రాజెక్ట్. ఇక్కడ 4 పంపులు మనం ఆపరేట్ చేస్తే ఒక రోజుకి 1 TMC వాటర్ లిఫ్ట్ చేయవచ్చు. పవర్ బిల్ కూడా ఎక్కువే వస్తుంది. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఒక రోజు 4 పంపులు ఆన్ చేస్తే 5 crore బిల్ వస్తుంది. 5 crore ఇది లింక్ 4. కాళేశ్వరం మీకు న్యూస్లో ఏం చెప్తారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామ్ అయింది చెప్తారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓన్లీ ఒక ప్యాకేజ్ కాదు, మొత్తం 27 ప్యాకేజీలు ఉంటాయి. అంటే మేడిగడ్డ లాంటివి 27 ప్యాకేజీలు ఉంటాయి. ప్యాకేజ్ 10 ఉందా, 11 ఉన్నదా, 12 ఉన్నదా, 14 ఉన్నదా, మొత్తం 27 ప్యాకేజ్. చేవెళ్ళ వరకే కదా సార్? చేవెళ్ళ లాస్ట్ లింక్ కాదు, ఏ లింక్స్ ఆ లింక్. హే హాయ్ గైస్, సార్ చెప్పింది విన్నారు కదా. ఇది ప్యాకేజ్ నెంబర్ 10. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోపల మోటార్ బాటమ్ పాయింట్కి వెళ్తున్నాం, దాని యొక్క మెకానిజం తెలుసుకోనికి. హే హాయ్ గైస్, ఇప్పుడైతే అందరు లోపలికి వెళ్తున్నారు కదా, ఇదే మోటార్ యొక్క బాటమ్ పాయింట్. ఈ మోటార్లు 91 మీటర్ అంత పైకి వాటర్ లిఫ్ట్ చేసే సైడ్కి వెళ్ళి, అయితే దీని కింద ఇంకొక ఫ్లోర్ ఉంది అండర్ గ్రౌండ్. అక్కడే ఈ మోటార్ యొక్క సక్కింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాటర్ కలెక్ట్ చేసుకొని వేరే డ్యామ్స్కి పంపిస్తుంది. ఇడికి వెళ్ళి ఏ డ్యామ్ కనెక్షన్ ఉందో ఆ డ్యామ్కి వాటర్ పంపిస్తుంది ఇడికి వెళ్ళి. దీని యొక్క బాటమ్ నుంచి పై వరకు వాటర్ లిఫ్ట్ ఎంత అంటే 101 మీటర్స్ పైన ఉంటుంది. ఆ పంప్ ఏం చేస్తారు, పంప్ నుండి వాటర్ కింద నుండి ఫస్ట్ ఏంటిది డ్రాఫ్ట్ ట్యూబ్ నుండి మోటార్ వరకు, అది ఓవర్ హెడ్ ఒకటి అండ్ లోవర్ అండ్ అబోవ్ 2 ఉంటాయి. ఆ రెండింటి నుండి ఏమవుతుంది, ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి అక్కడ కనెక్టివిటీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది డ్రాఫ్ట్ ట్యూబ్ ఏంటంటే, డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఏంటంటే వాటర్ కలెక్ట్ చేసుకున్నటువంటి పైప్. ఆ పైప్ కలెక్ట్ చేసుకుని ఈ మోటార్ తిరుగుతుంటే ఆ పంపు తోటి పైకి లిఫ్ట్ చేసి అక్కడ 101 మీటర్స్ అరౌండ్ 90+ మీటర్స్ మనకి లిఫ్ట్ చేసి అక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది, మన రిజర్వాయర్లో వస్తుంది, అన్నపూర్ణ రిజర్వాయర్లో వస్తుంది. సో ఇది మెకానిజం. ఇట్లా 4 మోటార్స్. ఇది మనం చూసింది ఒకటి. సేమ్ 4 సిమిలర్ ఉంటుంది. 4 ఒకటే రేటింగ్ కూడా సిమిలర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి చెప్పండి? అండర్ టన్నల్లో 8 కిలోమీటర్స్ మానేరు డ్యామ్ నుండి లోపల భూమి లోపల నుండి వస్తున్నాయి. లేదు మేడిగడ్డ నుంచి రావు. మేడిగడ్డ వేరే లింక్. మానేరు డ్యామ్ మనకి మేడిగడ్డ నుంచి ఒక సోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పీ నుంచి డైరెక్ట్ గ్రావిటీ కెనాల్ ఉంటుంది. గోదావరి నది మీద మేడిగడ్డ ఉంది. ఆ మేడిగడ్డ నుండి కొన్ని ప్లేసెస్ కి వాటర్ పోతాయి. అందులో పోయే ప్లేసెస్ లో ఇది ఒక ప్లేస్, మానేరుకి వచ్చేది ఒక ప్లేస్ అన్నమాట. సో ఆ మానేరు డ్యామ్ చూస్తాం మనం నెక్స్ట్. ఆ మానేరు డ్యామ్ లో ఎక్కడైతే వాటర్ భూమి లోపలికి పోతున్నాయి. సో గైస్, ఇప్పుడు చూసేది
ఇది అన్నపూర్ణ డ్యామ్ యొక్క సర్జ్ పూల్. ఇంతసేపు చూసిన మోటార్స్ ఏవైతే 4 పంప్స్ ఉన్నాయో అవి ఈ సర్జ్ పూల్ నుంచే వాటర్ కనెక్ట్ చేసుకొని అన్నపూర్ణ డ్యామ్ పైన లిఫ్ట్ చేస్తాయి వాటర్ 101 మీటర్ పైకి. దీనిలోకి మిడ్ మ్యానర్ డ్యామ్ నుంచి ఈ సజ్జిపూర్లోకి వాటర్ వస్తాయి 8 కిలోమీటర్స్ టన్నల్ నుంచి. సో గైస్ ఇదైతే మిడ్ మ్యానర్ డ్యామ్. ఇప్పుడైతే దీనిలో వాటర్ తక్కువ ఉన్నాయి. ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది మిడ్ మ్యానర్ డ్యామ్ది. ఇక్కడికి వెళ్ళి వాటర్ అనేది సజ్జిపూర్లోకి వెళ్తాయి. ఆడికి వెళ్ళి ఆ పంప్స్ ద్వారా లిఫ్ట్ చేస్తారు. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ 25 TMC పైన ఉంటుందట. ప్యాకేజ్ నెంబర్ 10 ప్యాకేజ్ నెంబర్ 11. ఇప్పుడు కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉంది. ఆ వాటర్ లెవెల్